हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు చాలా శక్తివంతమైన షోడశ యోగిని లేక షోడశ కామాక్షి యక్షిని యొక్క మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈమె 64 మంది యోగినులలో ఒక యోగిని గాను యక్ష రాజ్యంలో యక్షిని గాను దర్శనమిస్తూ ఉంటుంది. ఈమెను ఆరాధన చేయడం, జపములు చేయడం వలన మన కామ్యములన్నీ నెరవేర్చడంతో పాటు అనంత ఐశ్వర్యము మరియు సకల భోగములను ప్రసాదించగలదు. ఈమె గులాబీ రంగు వస్త్రములు, ఎర్రని హకీక్ మాలతో లేక రక్త చందనపు మాలతో 21 రోజుకి 11 మాలలు లేక 16 మాలల వరకు చేస్తే ఇంకా మంచిది. 16 మాలలు జపం చేసి 22వ రోజున తూర్పుకు ఎదురుగా రాత్రి వేళ దీపారాధన, పంచపూజలు చేసి మనం ఇదే మంత్రము 16 మాలలు జపం చేస్తే తూర్పు ఆకాశంలో ఒక మెరుపులా ఒక మేఘంలా కనిపించి తర్వాత మనకు దర్శనం ఇవ్వగలదు. ఈమె ఒకసారి దర్శనమిస్తే చాలు మనకుండే కష్టములన్నీ తొలగి సకల విధములైన సౌఖ్యములతో పాటు అనంత విజయములు పొందగలం. భోగభాగ్యములందు ఉర్రతలుగిస్తుంది. ఈమె బాలా త్రిపుర సుందరి యొక్క దశమ విద్యాది దేవతల యొక్క పరివార దేవతల్లో ఒకటిగాను, ఉత్తరాదిన యక్షలోకమునకు చాముండేశ్వరి యొక్క పరివార దేవతల్లో ఒకరిగాను ఒక్కొక్క గాథ ఒక్కొక్కలా చెబుతూ ఉంటుంది. తీయని పదార్థములు మరియు అత్తరు, అగరు వంటి వస్తువులు వాడుతూ మనం ఏ గదిలోనైతే ఈ జపం చేయాలనుకుంటున్నామో ఆ గదిని మొత్తాన్ని ఎర్రని రంగు పూసి అక్కడ అత్తరు, కస్తూరి, అగరు వాసన తప్ప ఇతర వాసన రాకుండా చూసుకుంటూ సకల విధములైన శ్రేయస్సులు పొందేందుకు ఈ మంత్ర జపం సునాయాసంగా చేసుకోవచ్చు. దుర్గామాత యొక్క, చాముండేశ్వరి యొక్క లేదా దశమా విద్యాది దేవతల యొక్క పటం ఏదైనా ఉంచుకొని తొలిసంధ్య మరుసంధ్య ఆరాధన చేస్తూ గ్రామ దేవతకు దీపారాధన చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం కం కం షోడశి కామాక్షి యక్షిని యహి యహి ఆగచ్చ స్వాహ. మంత్రం మరోసారి ఓం కం కం షోడశి కామాక్షి యక్షిని యహి యహి ఆగచ్చ స్వాహ. మంత్రం మరోసారి ఓం కం కం షోడశి కామాక్షి యక్షిని యహి యహి ఆగచ్చ స్వాహ. వార్షిక జపం చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. కింద డిస్క్రిప్షన్ లో యక్షిని సాధన ప్లేలిస్ట్ ఉంది, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. జీవాత్మ స్వరూపులారా, చేయండి. చేసి ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన జీవితంను కొనసాగిస్తూ సంతృప్తికరంగా జీవనమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ रविकुमार और निखिलानंद सागर महाराज।